తమిళనాడు లాంటి జీరో స్టేట్లో అన్నమలై లాంటి నాయకుడిని సృష్టించేటువంటి శక్తి సామర్థ్యత ఉన్నటువంటి జాతీయ నాయకత్వము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాళ్ళని తయారు చేయలేదు? ఒక్కటి అన్నామలైని కూడా జాతీయ నాయకత్వం సృష్టించింది, గుర్తించింది. ఓకే, కాబట్టి అటువంటి వాడు ఉబర్గా రానా. ఓకే, అది నాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దైవలీల. ఎవరో ఒక రకంగా వచ్చి ఫోకస్ అయితే అది కావాలి. కాబట్టి కాలేదు ఇక్కడ. అందుకనే ఈ రెండు రాష్ట్రాల్లో వాళ్ళకి రాష్ట్ర నాయకత్వం పైన విశ్వాసం లేక అన్ని వాళ్ళు సీట్లు చేస్తున్నారు. వై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే సేమ్ పొత్తు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నట్టే మీరున్నప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ వ్యవహారం అట్లే ఉండేదా? లేనే లేదు. మీరు పొత్తు పెట్టుకోక తప్పదని ఒక సూత్రప్రాయంగా చెప్పారు నాకు. ఓకే, కాబట్టి మేమే వెళ్ళి కూర్చొని ఎన్ని సీట్లని ఖరారు చేసుకున్నాం. ఓకే, సీట్ల నంబర్ ఖరారు అయిన తర్వాత కంటిన్యూస్గా ఒక 20 రోజులు కూర్చునే వాళ్ళం. 3-man కమిటీ, మన పార్టీ నుంచి 3, అటు నుంచి 3, ఆ రకంగా కూర్చొని రోజుకి ఇన్ని సీట్లు ఖరారు చేసుకునేవాళ్ళం. ఫైనల్గా నేను చంద్రబాబు నాయుడుతో కూర్చున్నాను. నేను ఎందుకు కూర్చోవాలంటే మిగతా నాయకులు సీట్లు అలాంటి కాగానే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఫీల్డ్లోకి, పనులు. నేను ఒక్కడే మిగిలి చివరికి చంద్రబాబుతో కూర్చునేవాడిని. కాబట్టి ఏ రోజు కూడా ఆల్ ఇండియా పార్టీ అభ్యర్థులు ఖరారు చేయలే. అయితే సీట్లు ఖరారైన తర్వాత ప్రతి సీటుకి ముగ్గురు అభ్యర్థుల్ని మా ఎన్నికల కమిటీ, స్టేట్ ఎన్నికల కమిటీ ఖరారు చేసుకొని కేంద్ర ఎన్నికల కమిటీతో కూర్చున్నాయి. ఆ 3 పేర్లలో వాళ్ళ పేరు ఖరారు చేశారు. అంతే తప్ప అసలు ఏ పేరు ఖరారు చేస్తారో, ఎవరు కూర్చుంటారో, అసలు మిగతా పార్టీలతో కూర్చున్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గారు అక్కడ ఆంధ్రాలో. హౌ కెన్ ఇట్ బి? నేను ఆశ్చర్యపోయాను. అంటే ఏమాత్రం విశ్వాసం లేదు స్టేట్ పార్టీ నాయకత్వం పైన రెండు రాష్ట్రాల్లో. కాబట్టి దే ఆర్ టేకింగ్ ఆల్ డిసిషన్స్. ఇప్పుడు ఎవరైతే ఇతర పార్టీల నుంచి చేరుతున్నారో నా అభిప్రాయం ప్రకారం అన్నీ కూడా సెంటర్ నుంచి వ్యవహారాలు జరుగుతాయి. అవును, అసలు ఇక్కడ వాళ్ళు పిలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్నారు అంతే. వీళ్ళు పిలిస్తే వెళ్తున్నారు అంతే, అది లేదు.